మంచి నేల. ఇక ఎందుకు మిగతా అన్ని నేలల గురించి ప్రత్యేకంగా ఈ నేల అని చెప్పాడు? ఈ నేల ఏంది మంచి నేల అన్నాడంటే, ఈ నేల పూర్తిగా లోబడుతుంది అన్నిటికీ. అందుకే ఫ్యామిలీ ప్రేయర్లో మీరు మంచి నేలలోకి వస్తారు. చేయండి బాగా ఫ్యామిలీ ప్రేయర్ చేస్తూ ఉండండి. ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, దేవుడు ఖచ్చితంగా దర్శిస్తాడు. 2008 మేము ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నాం. దేవుని చూసి ఇదివరకు దేవుని చూసిన జ్ఞాపకాలు లేవు, కానీ చేస్తున్నాం ప్రార్థన. ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతా ఉంది. సడన్ గా ఒక రోజు ఒక దూతను పంపించినప్పుడు చూస్తున్నాం, ఆ దూతనే మా జీవితాన్ని మార్చేసింది. గ్యాబ్రియల్ దూత జకర్యా దగ్గరకు వచ్చిండు. ఊరికి వచ్చిండా? ఒక పని మీద వచ్చిండా? మీ ఇంటికి దూత రావాలంటే పని పెట్టుకొని వస్తాడు. ప్రార్థన చేస్తా ఉండండి. ఎవరి దగ్గరికి దూతను పంపిస్తాడు తెలుసా దేవుడు? ఎవరైతే నీతి కలిగి ప్రభు సన్నిధిలో వెతుకుతుంటారో, దేని మీద ప్రభావితం కాకుండా ప్రభువే మా బలం అనుకుంటూ వెతుకుతారో, వారి ఇంటిని దేవుని దూత దర్శించేసి వాళ్ళందరినీ దీవించేసి వెళ్ళిపోతాడు. ఒక పని మీద వస్తాడు ఆయన, ఊరికి రాడు. ఎట్లా వస్తాడు? మీ ఇంటికి దేవుడు పని మీద ఎవరన్నా పంపించాలని ఉందా లేదా? మనోహర్ భార్య దగ్గరికి దూత వచ్చిందా? పని మీద వచ్చాడా? ఊరికి వచ్చాడా? ఊరికే దూత రాడు. దూతలు కనబడరా? ఎందుకు వస్తున్నారంటే పని మీద వస్తాడు. ఎలా వస్తారు? ఎవరు వాళ్ళు? దూతలు దేవుని సేవకులు. పని మీద మన ఇంటికి పంపించాడు. మీరు లోబడాలా లేదా? ఇప్పుడు చెప్పండి, నేను ఎంత అంటే అంత లోబడతా. ఫ్యామిలీ ప్రేయర్లో తెలుస్తుంది నువ్వు లోబడతావో లేదో. నీ ఫ్యామిలీ ప్రేయర్ చెప్తుంది నువ్వు లోబడుతున్నావో లేదో. కొందరైతే ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నప్పుడు నాకు టైం లేదు, చేయలేకపోతున్నా అంటున్నారు. ఫ్యామిలీ ప్రేయర్ నీ మేలు, ఫ్యామిలీ ప్రేయర్ నీ క్యారెక్టర్ని బయటకు తీసుకొస్తుంది. ఫ్యామిలీ ప్రేయర్ నీ జీవితంలో దేవుడు తన పని అతను ఒక సేవకుని నీ గురించిన కావలసిన వాటిని తీసుకొని నీ ఇంటికి వస్తాడు. మీ పరలోకం నుంచి మీ ఇంటికి ఒక వ్యక్తి తీసుకొని వస్తుందంటే మీ జీవితంలో గొప్ప మార్పు